Sorry, sir. I didn't see. Please come on to the desk. మిత్రులందరికీ దీంట్లో చాలామంది నాతో పాటు గత 2 దశాబ్దాలుగా నాతో పాటు వారితో పాటు నేను అనుకోండి ఆ రకంగా చాలాసార్లు కలిసిన వాళ్ళమే నా కొత్త మిత్రుల్ని కలిసే అవకాశం ఈ రోజున కలిగింది నాకు. సో ఈరోజు తక్కువ టైంలో ఒక షార్ట్ నోటీస్లో ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు వచ్చినటువంటి ఆల్ ఎన్జిఓస్ ప్రతినిధులందరికీ, అలాగే ఆటిజంతో వివిధ విషయాల్లో కనెక్ట్ అయినటువంటి ఎక్స్పర్ట్స్ అందరికీ స్వాగతం. మొదటగా ఈ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ టాపిక్ ఆటిజం మీద గత కొంతకాలంగా నా మనసులో అంటే తెలియకుండా దీని మీద దృష్టి పడేలాగా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనము డైలీ చూస్తున్నటువంటి విషయాల్లో మనం కలుస్తున్నటువంటి మనుషుల్లో చూసినప్పుడు ఇది తెలియకుండా ఒక చపకంగా నీరులాగా వచ్చేస్తూ చాలా ఇండివిజువల్స్ని కానివ్వండి, ఫ్యామిలీస్ని కానివ్వండి, ఎలా డివాస్టేషన్కు గురి చేస్తుంది, ఎలా ఒక కమ్యూనిటీలో వాళ్ళు కలవలేనటువంటి పరిస్థితుల్లోకి, లేదా అది సోషల్గా కానివ్వండి, ఎకనామికల్గా కానివ్వండి, ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అని మనం కనుక ఇక్కడ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా మన ఇండియాలో, మన భారతదేశంలో మనకున్నటువంటి దాంట్లో అవేర్నెస్ ఇది ఒక్కటి కనుక ముందు జరిగితే, అంటే ఎక్కడో ఉంటుంది కదా దీని గురించి చర్చ జరిగి రీసెంట్ పాస్ట్ వరకు కూడా ఆటిజం అనేది అది ఏంటో తెలియదు, ఏదో అప్పుడో ఇప్పుడు వింటున్నాం తప్ప దాని గురించి వాట్ ఈస్ దట్ అంటే అది ఏంటి అనేది చాలామంది ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలెక్చువల్స్ కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. బట్ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో చూస్తే అది మనకు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో అదే చాలామంది లోపల అది సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ కనపడుతున్నాయి. సో ఈ క్రమంలో ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే మీలాంటి దీనితో అసోసియేట్ అయినటువంటి డెడికేటెడ్ పర్సన్స్ మీ అందరి ఆలోచనలు తీసుకుంటే కానీ దీనికి మనం అసలు ఏం చేయాలి, ముందుకు ఎలా కొలాబరేటివ్ ఎఫర్ట్స్ తోటి మనం ముందుకు ఎలా వెళ్ళొచ్చు, దీని ఇంపాక్ట్ను మనం ఎలా తగ్గించవచ్చు, దీనికి ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇంకా దానికంటే ముందు ఉంటే అసలు ఇలాంటిది మనం రాకుండా కాపాడుకోవడానికి ముందు నుంచి ఏమన్నా చేయొచ్చు అనేది ఒకటి, అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇంటర్వెన్షన్ ఒకటి. దాని తర్వాత ఒకవేళ కనుక దాంతోపాటు మనం ముందుకు వెళ్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఎలా జరగాలి, దానికి సంబంధించినటువంటి ఒక ఎఫర్ట్స్ మనం ముందుకు తీసుకొని ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు దీనికి సంబంధించిన కొంతమంది మన ఇక్కడ వచ్చినటువంటి ఎన్జిఓ ప్రతినిధులతో కూడా నేను మన ఆఫీస్లో కలిసి మాట్లాడడానికి కూడా జరిగింది. సో ఇక్కడ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఈ రోజున ఏంటంటే లెట్స్ ఆల్ మనకు తోచిన సలహాలు అంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకున్నటువంటి కొలాబరేటివ్ ఐడియాస్ని కానివ్వండి, మనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని కానీ మనం ఇక్కడ షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనమే చేయొచ్చు, సొసైటీని ఎట్లా అవేర్నెస్ తీసుకురావాలి, పబ్లిక్లోకి ఒక మిడిల్ క్లాస్, ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే మిడిల్ అండ్ లోయర్ మిడిల్ ఇన్కమ్ అండ్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళ కోసం ఏం చేయొచ్చు, ఎలా ఉంటుంది అనేది ముఖ్యంగా మన ముందున్నటువంటి ఈ ఛాలెంజ్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అనేది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఈ రౌండ్ టేబుల్ లేదా మనం ఇక్కడ కలిసి మనం మాట్లాడుకునే దాంట్లో ఇది ఓన్లీ ఎ బిగినింగ్. వాట్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ఈజ్, మీ అందరూ నాకు తెలుసు అంటే నేను చేసేటువంటి ప్రతి యాక్టివిటీలో కూడా నేను ఫస్ట్గా నేను రికగ్నైజ్ చేసేదనుకోండి, లేదా నేను నాకు ధన్యవాదాలు తెలిపేదనుకోండి మీ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న మీరే లేకపోతే ఎన్ని లక్షల ఫ్యామిలీస్ కూడా ఆ పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉండకపోయి ఉండేవాళ్ళు, ఎంతమంది పిల్లలు ఆ కేర్ను మిస్ అయిపోయి ఉండేవాళ్ళు అనేది నాకు ముఖ్యంగా కనపడేది. సో మీ అందరికీ మరొక్కసారి నేను
ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఈ మిషన్లో భాగం కావాలి. మనం కలిసి దీన్ని ఏం చేయొచ్చు, ఒక హైదరాబాద్ కేంద్రంగా ఇండియాలో ఈ అవేర్నెస్ని మనం ఎలా తీసుకురావాలి, ఒక చారిత్రక నిర్ణయాలు జరిగేటువంటి పార్లమెంట్లోకి దీన్ని ఎలా తీసుకువెళ్ళగలగాలి, వాటన్నింటికి సంబంధించిన దాన్ని మనం ప్లాన్ చేద్దాం. ఇక్కడ నాతో పాటు మీరందరూ కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 2-3 డికేట్స్ దీంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మీ ఫ్యామిలీలో మీకు తెలిసిన వాళ్ళల్లో మీరు వాళ్ళని చూసిన వాళ్ళు ఉన్నారు. లెట్స్ బీ బ్రీఫ్ అండ్ మనం దీన్ని కొంచెం ఒక ప్రొడక్టివ్ సెషన్ 1గా అంటే ఒక సీజన్ 1గా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్. మనం దీనికి సంబంధించినటువంటి బిగినింగ్ రిమార్క్స్ను, ఇనిషియల్ రిమార్క్స్ను ఇవ్వాల్సిందిగా డాక్టర్ సమయ్ గారు చెప్తారు. సార్ చాలా చక్కగా మాట్లాడడం జరిగిందండి. మనము ఇక్కడ ఏదైతే వాళ్ళ అందరము ఇక్కడ గుమిగూడామో, మనం ఇక్కడ అందరం రావడానికి ఎంత ఆవశ్యకత ఉందో దాని గురించి కూడా సార్ చాలా చక్కగా చెప్పడం జరిగింది. నాకు ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ఇక్కడ కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మరియు చాలా సంతోషం సార్. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ మా మిత్రులేనండి, అందరూ చాలా సీనియర్ వాళ్ళు ఉన్నారు. అంతే ఎవరైతే వివోస్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అండ్ దెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి చాలా మంది ప్రతినిధులు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరూ ఎక్స్పర్ట్స్ అండి. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఇంటీరియర్ ప్లేసెస్ ఐటీడీ అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి, ఇంటిగ్రల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. అక్కడ ఏఎస్డి పిల్లలకు, అది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ పిల్లలకు అసలు సర్వీస్ ఉందని వాళ్ళకి ఏం తెలియదండి అక్కడ. ఎందుకంటే ఆ సంస్థ లోపల 3 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అక్కడ జనరల్గా ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా అక్కడ ఉంటారండి. ప్రస్తుతాన్ని మన తెలంగాణ స్టేట్ లోపల ఏటూరు నగరంలో ఉంది సార్. వాళ్ళు చాలా అమౌంట్ కూడా దానికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగిందండి. కాకపోతే అక్కడ ప్రొఫెషనల్స్ లేరు ఇప్పుడు. ఎందుకంటే మనకి ఇలాంటి సోషల్ మీడియా లాంటి అప్లికేషన్స్ కానివ్వండి, లేకుంటే మనకు ఎమినెంట్ ఎన్జిఓస్ ఎవరైతే దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిసబిలిటీ రిహాబిలిటేషన్ యాజ్ పర్ ది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారంగా గైడ్లైన్స్ ఉన్నాయి కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారంగా ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి, వాడు ఏ క్లాస్లో ఉన్నారు. ఇప్పుడు ఏఎస్డి వాళ్ళకు కూడా 1% రిజర్వేషన్ ఉందనేది కూడా చాలా మందికి తెలియదండి. ఇప్పుడు యాజ్ పర్ ద ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారంగా 34 సెక్షన్ ప్రకారంగా క్లాజెస్ ఏబిసిడి ఉంది కదా, డీలో ఎవరెవరు గ్రూపింగ్లో ఉన్నారో ఆ గ్రూపింగ్లో ఏఎస్డి ఉందా, అండ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉందా, లేకుంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, మెంటల్ ఇల్నెస్, ఇలా వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదండి. ఎందుకంటే ఇక్కడ సార్ చెప్పినట్టుగా అవేర్నెస్ తర్వాత మనం యాక్సెప్ట్ కావాలండి, దాన్ని యాక్సెప్టెన్స్ క్రియేట్ చేయగలగాలి. వాళ్ళకి కూడా ప్రతి వ్యక్తి డైవర్జెంట్ అంటున్నాం కదా, న్యూరో డైవర్సిటీ అంటున్నాము, న్యూరో ప్లాస్టిసిటీ అంటున్నాము. మైండ్ ఎలా ఉంటుందంటే 0 to 6 years స్పాంజ్ ఉంది కదా, స్పాంజ్లో ఎలా మనము అగైన్ స్క్వీజ్ చేస్తే నీళ్ళు ఎలా వచ్చేస్తాయి, ఆ రకంగా అక్వైరింగ్ ది ఇన్ఫర్మేషన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్ అండి. దాంట్లో న్యూరో సెల్స్ ఉన్నాయి కదా, లైక్ హౌ వీ హ్యావ్ ద బయో సెల్స్ అన్నారు, ఏ రకంగా అవి మల్టిప్లో అవుతుంది, అభివృద్ధి చెందే దిశ లోపల వాళ్ళను మనము ఒక స్టేజ్కి తీసుకెళ్ళాలండి. ఇప్పుడు దానికి నా పక్కనే గౌరవనీయులను పెట్టారు డాక్టర్ మేరీ అద్భుత మేడం గారు కూడా ఉన్నారండి, మేడము ప్లస్ డాక్టర్ ముఖేష్ సార్ ఉన్నారండి. వీళ్ళంతా నిష్ణాతులు, వీళ్ళంతా ఎక్స్పర్ట్ అండి. ఈ పిల్లలకు ఏ రకంగా తీర్చిదిద్దాలి, క్రాస్ డిజబిలిటీ పైన ఎలా వర్క్ చేయాలి, దీంట్లో సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఎలా జరుగుతుంది. రీసెంట్గా ఐఐటి వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. కాకపోతే నేను చెప్పాను యాక్చువల్గా ఎన్జిఓస్ వాళ్ళందరికీ ఇన్వాల్వ్ చేయండి సార్ అంటే, వాళ్ళకు అంటే షార్ట్ టైం ఉన్నట్టు ఉంటుంది. నన్ను ఇన్వైట్ చేశారు. కాకపోతే మన వాళ్ళు ప్రాక్టికల్ అప్లికేషన్ అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయ్, యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్గా నాకు అంటే కొంతవరకే థియరిటికల్ ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు, బట్ ప్రాక్టికాలిటీ లైక్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అంటే ఏంటండి, మనకు యాక్టివ్ సైన్స్, ప్యాసివ్ సైన్స్, థియరీ ఉంటుందండి, నాలెడ్జ్ ఉంటుంది. బట్ ప్రాక్టికల్ అనేది application of scientific principles, how best we can make them to be in the competitive working environment, how we can create the ways, paths to reach to the mainstreaming. అది చాలా జరగాలంటే అది మనకి ఇప్పుడు డాక్టర్ కిరణ్ సార్ వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో, ప్లస్ మీరంతా ఇక్కడ ఎమినెంట్ మన ఎన్జిఓస్ ఉన్నారు, శ్యామ మేడం ఇక్కడికి కూర్చొని ఉన్నారు, పాపరావు గారు కూడా ఉన్నారు, అందరూ మేడము విజయలక్ష్మి గారు కూడా ఉన్నారు. అందరూ నిష్ఠాతులండి. మీకున్నంత అవగాహన, మీకున్నంత అది మన జ్ఞానము అదందరికీ మీరు మాకందరికీ పంచాలి. ఎందుకంటే సార్ చెప్పినట్టు వర్క్షాప్లో ఏమవుతుందండి, సమ్ ఆఫ్ ద రెజల్యూషన్స్ విల్ మనం తీసుకుంటాము. దాన్ని కన్సర్న్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ కానివ్వండి, లేకుంటే స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, లేకుంటే యూనియన్ టెరిటరీస్ కానివ్వండి, లేకుంటే ఎమినెంట్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారండి. ఇప్పుడు మనకి సిఎస్ఆర్లో సోషల్ కన్సిస్టెన్సీ అండ్ డెవలప్మెంట్ కింద వాళ్ళకు
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందండి 2%. నా దగ్గర ప్రపోజల్ సార్కి చూపెట్టాము. జీరాట్రిక్ హోమ్స్ వాళ్ళకు SBI వాళ్ళు రీసెంట్గా 1 crore ఇచ్చారండి. నేను ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దట్ ఆర్గనైజేషన్. సో ఎందుకంటే అది సెంటర్ బేస్డ్, అంటే మనకు ఎలా మొబైల్ ఒక జిరాటిక్ వ్యాన్ ఉంటే ఏ రకంగా అక్కడనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ క్లస్టర్ లోపల ఏ రకంగా మనం కొంత సేవ అందించగలము. హౌ బెస్ట్ వీ కెన్ మేక్ దమ్ ఇండిపెండెంట్ అండి, బికాస్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ హ్యావింగ్ ద నాలెడ్జ్. ఇంటెలిజెన్స్ అనేది ఉందండి వాళ్ళకు. దాంతో పాటు ఇది మన జ్ఞాన సముపార్జన అనేది జరగాలి. అలాంటి మనం రిస్ట్రిక్షన్గా వర్కింగ్ ఎన్వైరన్మెంట్, అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడున్న మనకు తక్షణ కర్తవ్యం అండి. ఆ పెద్ద ఇష్యూ ఏంటంటే అన్నిటికన్నా ఏజీ అండి. మొబైల్ ఇచ్చేస్తున్నారు, బస్ అండి, దాని మేడ్ సర్వెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అవర్స్ టుగెదర్ పీపుల్ ఆర్ వాచింగ్ మొబైల్ అండి. ఇప్పుడు నా ఫోన్ లోపల నేను వాట్సాప్ చూస్తే చాలా చూడలేదండి. ఇంట్లో పోయిన తర్వాత జనరల్గా అప్పుడు అవర్లీ ఒక్కొక్కసారి చూస్తుంటాం, లేకుంటే పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఎంత అవాయిడ్ చేద్దామని చేయలేకపోతున్నాము. సో కొన్ని వాల్యూ అడిషన్స్ అది నెగిటివిటీగా యాడ్ అయిపోతున్నాయి. అలాంటి వాటికి ఏ రకంగా రిడ్రెస్ చేయాలి, మన యొక్క ఎక్కడెక్కడైతే ఛాలెంజెస్ ఉందో ఆ ఛాలెంజెస్ని ఏ రకంగా మిటిగేట్ చేయాలి, దానికి సైంటిఫిక్ అప్రోచ్ ఒకటి, SOP లాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాంటిది మనము చేసి అది గవర్నమెంట్కు ఇది ఎందుకంటే పార్ట్నర్షిప్ అండి. సార్ చెప్పినట్టుగా కొలాబరేటివ్ అప్రోచ్ లోపల మనం ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా దీన్ని మీ అందరి సహకారంతో ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి అద్భుతంగా అరేంజ్ చేసిన డాక్టర్ కిరణ్ సార్కు రియల్లీ చాలా ధన్యవాదాలండి. రెస్పెక్టెడ్ డాక్టర్ కిరణ్ గారికి, మరి వేదికను అలంకరించినటువంటి సమయ గారికి, నా తోటి ఆఫీసర్ డాక్టర్ ముఖేష్ గారికి అండ్ చేరొచ్చిన అందరూ NGOస్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని నిబిట్ తరఫున వీఆర్ రిప్రజెంటింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. And I have been working as an assistant professor in pediatrics. Mainly I'm a doctor, medical doctor, but later on I'm working in the rehabilitation sector in seeing cross-disability early intervention center. Actually, నేను presentation-తో వచ్చాను, but anyways, but I just want to bring out few things, whether questions to you. We can, before that I want just a overall scope of whether you are understanding autism in the right way, whether you are understanding or we are understanding autism in the right way, such that are we carrying holistic therapies which are required at present era in the right way. So to bring that question into your minds and to clarify some myths and facts about autism, I just want to discuss some few slides of thoughts. Though it is an extensive PPT, I don't want to touch all the areas, but certain areas. ఈ రోజున ఆటిజం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ రవీంద్రపార్క్లో నిర్వహించడం జరుగుతుంది. మేజర్గా మీ అందరికీ తెలుసు, ఆటిజం అనేది ఈ మధ్యలో మనం వింటున్నాము. బట్ అది ఏజెస్ నుంచి, అంటే మనం కనుక తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అది ఉన్నా కూడా అది ఇదివరకు రోజుల్లో అంటే ఒక 20 ఏళ్ల కిందట తీసుకుంటే అది మనకు ఒక 1000-1500 మందికి అవుతున్నది. ఈ రోజున 70-80 మందికి ఒకళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆటిజం అంటే ఏంటి అంటే మనకు మైండ్లో ఉన్నటువంటి దాన్ని ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనుక తీసుకుంటే మనకు వాళ్ళు లేట్గా మాట్లాడడం కానీ, లేట్గా కనెక్ట్ అవ్వడం కానీ, ఏదన్నా మనకు చెప్పినప్పుడు లేట్గా అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో ఇది రోజు రోజుకు ఒక మహమ్మారిలాగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఇండివిజువల్గా కానీ, పేరెంట్స్ని, ఫ్యామిలీని కానీ, సొసైటీని కానీ చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ నేను ఇది ముఖ్యంగా ఇది కండక్ట్ చేయడానికి ఏంటంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాటిల్లో లేట్ ఐడెంటిఫికేషన్ జరగడం వల్ల, చాలా లేట్గా దాన్ని గుర్తించడం వల్ల ఆ పిల్లలు మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా పిల్లలతో కలవలేకపోవడం అనేది ఇక్కడ జరుగుతూ వస్తుంది. సో ఇది మనకు ఒక కొన్నిసార్లు పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఒక రకమైనటువంటి స్టిగ్మాలో ఉండడం వల్ల నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అనుకోవడం, లేదా కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇది కొంచెం స్పెషల్ చిల్డ్రన్, వీళ్ళకు కొంత మందబుద్ధి ఉంది కొంచెము అని మన కొన్ని విషయాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా పిల్లలతో కలవకుండా, లేదా కొన్ని స్కూళ్ళలో అడ్మిషన్ ఇవ్వకుండా జరుగుతుంది.
ఈ రోజున మీరు కనుక తీసుకుంటే దాదాపు 60-70 మంది పిల్లలకు ఒకళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొక 10 ఏళ్లలో ప్రతి 10 మందిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే ఇది మీడియా ద్వారా మీ అందరి ద్వారా తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది అంత ఈజీగా తీసుకునేటువంటిది ఆటిజం కాదు. మనకు ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఎందుకంటే దీనికి థెరపిస్టులు లేరు, దీనికి సంబంధించినటువంటి స్పెషల్ టూల్స్ కూడా ఏం లేవు. దీనిలో టెక్నాలజీ జరగాలి, రీసెర్చ్ జరగాలి. అండ్ పెళ్లి చేసుకున్న కొత్తలోనే వాళ్ళకు సంబంధించినటువంటి అవేర్నెస్ రావాలి. మనకు పోలియో మిగతా విషయాల్లోకి ఎలా అయితే మనము వ్యాక్సిన్స్ తీసుకున్నామో అటువంటి టైంలోనే ఇది కూడా ఐడెంటిఫికేషన్ కనుక జరిగిందని అంటే డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి 60-70% ఆఫ్ ది ప్రాబ్లమ్ని మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. చాలామంది లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లల లోపల వాళ్ళకు ఇలాంటి థెరపిస్ట్ల దగ్గరికి పంపించలేక అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇది దాదాపు 40-50 వేల రూపాయలు నెలకు ఒక థెరపిస్ట్ దగ్గరికి పంపించాలంటే ఆ పిల్లలను నార్మల్ పిల్లల్లాగా మార్చాలంటే దాదాపు అంత అవుతుంది. సో దానికి మనకున్న పరిస్థితుల్లో వాళ్ళు చూపించుకోలేక ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఒక ఫ్యామిలీస్ ఎంతగా డ్యామేజ్ అవుతాయో మీరు కూడా ఊహించుకోవచ్చు. సో దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఒక నేషనల్ స్థాయి ఉద్యమంలాగా తీసుకొచ్చే అవేర్నెస్ తీసుకురావాలి. ప్రభుత్వాన్ని కూడా దీన్ని రిక్వెస్ట్ చేయాలి. దీని మీద డేటా కలెక్షన్ జరగాలి. ఎక్కువ మంది థెరపిస్టులను మనం దీనిలో తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్లో ఇక్కడ ఎన్జిఓస్ అందరినీ సమావేశపరిచి ఎక్స్పర్ట్స్ను డాక్టర్స్ను కూడా తీసుకొచ్చి దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని వే ఫార్వర్డ్ ఎలా తీసుకెళ్ళాలి, ఇది రైట్ టైం, ఇలాంటివి కనుక జరగకపోతే ఒక సమాజంలో ఒక ఇంక్లూజివ్ స్కూల్స్ను మనం ఎలా తీసుకురావచ్చు అనే దాన్ని ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక బిగినింగ్, ఇది ఒక మిషన్ లాగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక ఆటిజం మీద ఒక మిషన్ లాగా దీన్ని తీసుకెళ్ళాలి. ప్రభుత్వానికి ఏం చేయాలి, స్కూల్స్ని ఏం చేయాలి, ఎన్జిఓస్ని మనం ఎలా సపోర్ట్ చేయాలి, అండ్ పేరెంట్స్ని ఎలా సపోర్ట్ చేయాలి అనేటువంటి దానికి ఒక రౌండ్ టేబుల్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది.